నమస్కారం అండి. మాటి మంత్రంలో నేను మీ మాధవి. జీవితాన్ని సీరియస్‌గా తీసుకుంటే బ్రతకడం ఈజీ అవుతుంది. జీవితాన్ని ఈజీగా, కేర్‌లెస్‌గా తీసుకుంటే బ్రతకడం సీరియస్ అవుతుంది. అన్ని సందర్భాల్లోనూ నేనే కరెక్ట్ అనేవాడు జీవితంలో ఏమీ నేర్చుకోలేడు. నాకు తెలుసు అనుకోవడంలో తప్పు లేదు. కానీ అంతా నాకే తెలుసు అనుకోవడం మాత్రం అస్సలు సరికాదు. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదు అనే ధైర్యం అయినా ఉండాలి. ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. ఒక అబద్ధం చెబితే 10 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అంటారు కానీ, మనం చెప్పింది అబద్ధం అని తెలిసిన నుండి జీవితమంతా అందరి ముందు తలదించుకోవాల్సిందే. అందుకే అబద్ధాలు చెప్పకండి. ప్రేమతో విడిపోవడంలో కూడా ప్రేమే ఉంటుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరం అయ్యి ఒంటరిగా బ్రతకడం మేలు. ఏ బంధమైనా కోపంతో దూరం అయితే కోపం తగ్గాక దగ్గరవుతాయి. అదే బంధం బాధతో దూరం అయితే మాత్రం ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేవు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. ఇప్పుడున్న ప్రపంచంలో నిజమైన మానవుడిగా బ్రతకడం కష్టం. ఎందుకంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం గాలిలాగా విస్తరించి ఉన్నాయి. మనసులో ఏది నాటితే అది పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఆశ, నిరాశ ఏదైనా దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం మనదే. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు. డబ్బు ఉంటే పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళు అవుతారు. మామూలు మాటలకు కూడా అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్ళు. మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్లే మనవాళ్ళు. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరం అయ్యి ఒంటరిగా బ్రతకడం మేలు. కష్టసుఖాలు సీజన్ లాంటివి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకు వస్తాయి. ఉండాల్సినన్ని రోజులు ఉంటాయి. పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే ఉత్తమం. మనం బాధపడితే ఓదార్చేవాళ్ళు కొందరు. మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు. మనతో ఈ బంధము లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరిస్తారేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ఎప్పుడు పులి జింక మెడ ఎందుకు కొరకాలి? పులికి మెడ ఉంది, జింకకి నోరు ఉంది. మరి జింక పులి మెడ ఎందుకు కొరకదని ఆలోచన వచ్చింది. అప్పుడు తెలిసింది పులికి ఆకలి ఎక్కువ, జింకకు భయం ఎక్కువ అని. భయపడేవాడు రోజూ చస్తూనే ఉంటాడు. అదే ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, నీ అంత పెద్ద పులి ఇంకెవ్వరూ ఉండరు. సమస్య ఏదైనా ఆలోచనలోనే పరిష్కారం ఉంటుంది. ఆలోచన మరీ ఎక్కువైతే లేని సమస్యల్ని సృష్టిస్తుంది. నేటి మనుషుల లక్షణం ఏంటో తెలుసా? మన ముందు పొగడటం, మన వెనక తిట్టడం. మనం బాగుపడుతుంటే ఏడవడం, బాధపడుతుంటే నవ్వడం. మనతో తీయగా మాట్లాడడం, మన వెనకే ఉంటూ వెన్నుపోటు పొడవడం. మనకు నచ్చిన ప్రతిదీ కరెక్ట్ కాదు. అలా అని మనకు నచ్చని ప్రతిదీ కూడా తప్పు కాదు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే లోకంలో ఏ బంధాలు వీడిపోవు. ప్రయత్నము ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు.
కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. ఎగతాళిగా నవ్వేవాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చేవాళ్ళని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు అందరూ నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. స్థితప్రజ్ఞతే స్థిరాస్తి. నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవ్వరూ బాధపెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం మాత్రం తప్పక శిక్షిస్తుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసుండాలి, అభినందించే గొప్ప గుణం ఉండాలి. మనల్ని ఎప్పుడూ తలుచుకునే ఒక మనస్సు, మన కోసం వెతికే కళ్ళు, నీకోసమే జీవిస్తున్నా అనే ఒక ప్రాణం మన జీవితంలో ఉండడం చాలా అదృష్టం. ఏకాంతం కారణాలను చూపిస్తుంది, సమాజం సమస్యలను చూపిస్తుంది, సమయం పరిష్కారాలను చూపిస్తుంది. అభిమానం మరిపిస్తుంది, అనుమానం శాసిస్తుంది, ప్రేమ మురిపిస్తుంది, డబ్బు బ్రతికిస్తుంది, జీవితానికి అన్నీ నేర్పిస్తుంది. అసలే మన జీవితంలో సంతోషాలు చాలా తక్కువ, తలకాయ నొప్పులే ఎక్కువ. అలాంటప్పుడు అప్పుడప్పుడు వచ్చే చిన్న చిన్న సంతోషాలను కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలా? జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. అందరూ అనుకుంటారు భూమి ఆకాశం ఎప్పటికీ కలవవు అని. కానీ వాళ్ళకి తెలియదు, ఒకటి లేకపోతే రెండవది ఉండదని. కొన్ని బంధాలు కూడా అంతే. మనుష్యులే దూరం అవుతారు, వారి మనస్సులు కాదు. గతం ఒక వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఒక న్యూస్ పేపర్, భవిష్యత్తు ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దానిని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి. లేదంటే బ్రతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. నాకు సంతోషం కావాలి అని ఒకరు బుద్ధుడిని అడిగారంట. అప్పుడు బుద్ధుడు మొదట నాకు అనే అహాన్ని వీడు, తర్వాత కావాలి అనే ఆశను వదులు, ఇక అంతా సంతోషమే అని చెప్పారంట. ఎన్ని సినిమాలు చూసినా తండ్రి లాంటి హీరో దొరకడు, ఎన్ని గుడులు తిరిగినా తల్లి లాంటి దేవత దొరకదు. మనకు ఎవరు సహాయం చెయ్యరు, మనం కింద పడినా ఎవరూ లేపరు. నువ్వు ఒకవేళ కింద పడితే నీకు నువ్వే లేవాలి, నిలబడాలి, గెలవాలి. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకు. ఒకసారి దూరం అయితే తెలుస్తుంది నీకు వాళ్ళ విలువ. గెలిచేదాకా అందరికీ దూరంగా ఉండు, నీ కలలకి మాత్రం దగ్గరగా ఉండు. నిజమైన స్నేహితులు ఎప్పటికీ విడిపోరు, ఎవ్వరూ విడదీయలేరు. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనస్సును కష్టపెట్టే విషయాలకు ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉండగలరు. ఓడితే ఓదార్పు అవసరమో లేదో తెలియదు, కానీ గెలవాలి అంటే మార్పు కావాలి, మారి తీరాలి. అవసరమైన చోట తగ్గితే నీ విలువ పెరుగుతుంది, అన్ని చోట్ల తగ్గితే నీకు విలువ లేకుండా పోతుంది. ఉన్నవాడు చనిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా, లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం మిన్నా. ప్రతిదానిని రాయి పెట్టి పగలగొట్టనవసరం లేదు. మాట్లాడే మాటలను బట్టి కూడా కొన్ని మనస్సులు పగిలిపోతాయి. అన్నీ ఉన్నవాడికి కాదు, ఆకలి విలువ తెలిసిన వాడికి ఒక్క పూట అన్నం పెట్టి చూడు, దాని విలువేంటో వారి చిరునవ్వులో తెలుస్తుంది. అన్నీ ఉన్నవాడికి ఆకలి విలువే కాదు, అన్నం విలువ కూడా తెలియదు. నలుగురికి సహాయం చేసే చేతులు నీవి కానప్పుడు ఆ దేవుడు కూడా క్షమించడు, బాధపడుతుంటాడు. ఆ పనికి రాని చేతులు నీకెందుకు ఇచ్చానా అని. ఆ స్థితిలో మాత్రం మీరు ఎవ్వరూ ఉండకండి. మంచితనం ఎక్కువైతే కష్టాలు కూడా ఎక్కువగానే వస్తాయి. అతి సర్వత్రా చేటు అన్నారు పెద్దవాళ్ళు.
మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. మరియు ఇందులోని ఏ మంచి మాట మీకు నచ్చిందో కామెంట్ చేయగలరు.